యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ ఝాన్సీ. ఎప్పటిలాగానే మీకెన్నో ఆయుర్వేద చిట్కాలతో ఈరోజు మేము మీ ముందుకు వచ్చేసాము. ప్రత్యేకంగా ఆయుర్వేద చిట్కాలు అనగానే, వంటింటి చిట్కాలు అనగానే మనకు గుర్తొచ్చేది చిట్టుబొట్ల మధుసూదన్ శర్మ గారు. ఈరోజు వారు మనతో ఉన్నారు. సాధారణంగా ఆల్రెడీ సమ్మర్ వచ్చేసింది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అనేవి ఇప్పుడు చాలా ఎక్కువగా ఉంటాయి. జనరల్గానే ముందు నుంచి గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నవాళ్ళు కూడా మెడికేషన్ యూజ్ చేసి దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వల్ల చాలా సఫర్ అవుతూ ఉంటారు. మరి మన ఆయుర్వేదంలో మన ఇంట్లో దొరికే చిన్న చిన్న ఇంగ్రీడియంట్స్తో ఈ గ్యాస్ట్రిక్ సమస్యని ఎలా తొలగించుకోవచ్చు? గ్యాస్ట్రిక్ సమస్య కదా అని చాలా చిన్నగా తీసి పారేయడానికి కూడా లేదండి. ఈ గ్యాస్ట్రిక్ సమస్యల వల్ల హార్ట్ అటాక్స్ వచ్చి ఒక్కసారిగా చనిపోయిన కేసెస్ కూడా మనం చాలా చూస్తూ ఉంటాం. కాబట్టి ఈరోజు దీనికి ఒక చక్కని పరిష్కారం అయితే తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. బాగున్నారా సార్? మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. గ్యాస్ట్రిక్ సమస్యల వల్ల చాలామంది కడుపు ఉబ్బరంగా ఉందని కానివ్వండి, నైట్ నిద్ర పట్టట్లేదని కానివ్వండి, ఒక్కసారి కడుపు చాలా అంటే భరించలేని పెయిన్ రావడం, దానివల్ల హార్ట్ అటాక్స్ వచ్చి చనిపోయిన సిచ్యువేషన్స్ కూడా చాలా చూస్తూ ఉంటాము. మరి మన ఆయుర్వేదంలో గ్యాస్ట్రిక్ సమస్యలకి ఎలాంటి చిట్కాలు ఉన్నాయి? ఈరోజు మాకేం చెప్పబోతున్నారు? చాలా మంచి ప్రశ్నమ్మా. నిజంగా వెరీ కామన్ ప్రాబ్లం గురించి అడిగారమ్మా. మరి లక్షలాది మంది కూడా ఈ వీడియో చాలా చక్కగా ఉపకరిస్తుందని చెప్పేసి నేను అనుకుంటున్నానమ్మా. సో ఇంతకుముందు కూడా గత కొన్ని వీడియోల్లో కూడా ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య ఎందుకు వస్తుంది, ఆ సమస్య వచ్చినప్పుడు ఎలాంటి లక్షణాలు ఉంటాయి, మరి ఆ సమస్యను మనం ఈ యొక్క హోమ్ రెమెడీస్ ద్వారా ఎలా నివృత్తి చేసుకోవచ్చు అనేటువంటి విషయాలు తెలుసుకోవడం జరిగిందమ్మా. ఈరోజు కూడా మరొక శక్తివంతమైనటువంటి అద్భుతమైనటువంటివి తీసుకున్నటువంటి తక్షణమే తన ప్రభావాన్ని చూపించి గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య లక్షణాలు తగ్గించేటువంటి దివ్యమైనటువంటి అనుభవపూర్వకమైనటువంటి ఔషధాన్ని మన ప్రేక్షకుల కోసం చెప్పుకుందాం తల్లి. ఓకేమా? దీనికి కావాల్సినటువంటి పదార్థాలమ్మా ఒక్కొక్కటి చెప్తాను, తయారు చేసి కూడా చూపిద్దామమ్మా. మరి వాళ్ళు కూడా చాలా ఈజీగా ఉంటుంది. పదార్థాలు చూస్తారు, తయారు చేసేటటువంటి విధానం చూస్తారు. మరి ప్రతి ఇంట్లో కూడా ఈ సమస్య కామన్ సమస్య కాబట్టి మరి ఎంతోమంది కూడా ఇది ఉపయుక్తకరంగా ఉంటుందమ్మా. మొట్టమొదటగా జీలకర్రను వేయించి చేసినటువంటి చూర్ణము ఒక 50 గ్రాములు తీసుకోవాలమ్మా. జీలకర్రని కాస్త వేయించేసేసి చేసి చూర్ణంలాగా తయారు చేసుకుని 50 గ్రాములు తీసుకోవాలమ్మా. 50 గ్రాముల జీలకర్ర ఔషధం తయారు చేసి చూపిస్తున్నానమ్మా. కొంచెం శాంపుల్ కోసము మీరు మాత్రము 50 గ్రాములు తీసుకోవాలమ్మా ప్రేక్షకులందరూ. ఉదాహరణ నిమిత్తం చేసి చూపించేదాని కోసం కొద్దిగా తీసుకుంటున్నాను. ప్రతి ఒక్కరు 50 గ్రాముల చొప్పున ఇలాగ తీసుకోవాలి. అదేవిధంగా రెండవది సోంపు గింజల చూర్ణం అమ్మా. సోంపును కూడా కాస్త వేయించేసేసి చూర్ణంలాగా తయారు చేసుకుని ఒక 50 గ్రాములు సోంపు గింజల చూర్ణం కూడా తీసుకోవాలమ్మా. జీలకర్ర సోంపు రెండు ఈక్వల్ క్వాంటిటీ తీసుకోవాలమ్మా. మూడవ పదార్థంగా వామమ్మా. వామ్ అంటే ఇది పౌడరా? ఎస్ అమ్మా. వాము అందరికీ తెలుసు కదమ్మా, ఇలా ఉంటుంది. సో ఈ వామము తెచ్చుకొని శుభ్రం చేసేసి కాస్త వేయించేసేసి చూర్ణం తయారు చేసి పెట్టుకుంటే ఇలాంటి చూర్ణం తయారవుతుందమ్మా. ఈ చూర్ణాన్ని మాత్రం 10 గ్రాములు మాత్రమే తీసుకోవాలి. అంటే ఘాటుగా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ 10 గ్రాములు సరిపోతుందమ్మా. సో జీలకర్ర చూర్ణము, సోంపు గింజల చూర్ణం ఒక్కొక్కటి 50 గ్రాముల చొప్పున తీసుకుంటే ఇది మాత్రము ఓము చూర్ణం మాత్రం ఒక 10 గ్రాములు మాత్రమే తీసుకోవాలి. అలాగే శొంఠి చూర్ణం అమ్మా. శోధించే శొంఠి, ఇది గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యకు ఇది కూడా చాలా చక్కగా ఉపకరిస్తుందమ్మా. ఇది కూడా చాలా ఘాటైనటువంటి ఔషధం కాబట్టి కేవలము ఈ ఫార్ములాలో ఒక 10 గ్రాములు తీసుకుంటే సరిపోతుంది. వాము శొంఠి ఈక్వల్ క్వాంటిటీస్, జీలకర్ర ఇంకా సోంపు ఈక్వల్ క్వాంటిటీస్. చివరగా ఉప్పు అండి, ఇది సైంధవ లవణం అమ్మా. సైంధవ లవణం మనకి సైంధవ లవణము గడ్డల రూపంలో మనకు మార్కెట్లో దొరుకుతుంది. అదేవిధంగా పౌడర్ రూపంలో కూడా మనకు మార్కెట్లో దొరుకుతుందమ్మా. రాక్ సాల్ట్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఈ యొక్క సైంధవ లవణాన్ని కూడా ఈ యొక్క చూర్ణం ఒక 10 గ్రాములు తీసుకోవాలమ్మా. కాబట్టి ఒక్కసారి మళ్ళీ చెప్తాను చూడండి. అంటే ముందుగా ప్రీమిక్స్ చేసుకోకపోయినా తాగేటప్పుడు కొంచెం యాడ్ చేసుకుంటే బాగుంటుంది. అంటే ఒకసారి కలిపి పెట్టుకోవచ్చమ్మా, ఇబ్బంది ఏం లేదమ్మా. ఒకేసారి పదార్థాలని నేను చెప్పిన పద్ధతిలో కలుపుకోవడం వల్ల మళ్ళా అప్పటికప్పుడు కలుపుకోకుండా సరిపోతుంది. సో 50 గ్రాములు జీలకర్ర చూర్ణం తీసుకున్నాము, 50 గ్రాములు సోంపు గింజల చూర్ణం తీసుకున్నాము, 10 గ్రాముల చొప్పున వాము చూర్ణము, శొంఠి చూర్ణము, చివరగా సైంధవ లవణం, సాల్ట్, కళ్ళుప్పు అయినా కలుపుకోవచ్చమ్మా. లేకపోతే రాక్ సాల్ట్ అని చెప్పాను కదమ్మా, ఇదైనా కలుపుకోవచ్చు. సో మామూలు ఉప్పు అయినా పర్లేదు, సైంధవ లవణం అయినా పర్లేదమ్మా. సైంధవ లవణం అయితే ఇంకా మంచిది. సో ఈ 5 పదార్థాలు కలపడం వల్ల బ్రహ్మాండమైనటువంటి గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య తగ్గించేటువంటి చూర్ణం రెడీ అయిపోయిందమ్మా. ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి చూర్ణాన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకోవాలమ్మా. దీన్ని ఎలా వాడుకోవాలంటమ్మా,
రోజు ఉదయం ఆహారం తర్వాత ఒక్కసారి, అదేవిధంగా రాత్రి ఆహారం తర్వాత ఒక్కసారి, ఒక 10 నిమిషాలు ఆగిన తర్వాత ఉదయం ఒకసారి రాత్రి ఒకసారి ఒక 50 మిల్లీలీటర్ల నీళ్ళు ఈ విధంగా తీసుకోవాలమ్మా. అంటే గోరువెచ్చని నీళ్ళ మంచి ప్రశ్నమ్మా, మంచి ప్రశ్న. గోరువెచ్చని నీళ్ళు అయితే మంచిది. అలా వీలు కానటువంటి పక్షంలో గది ఉష్ణోగ్రత ఉన్నటువంటి నీళ్ళైనా సరిపోతాయమ్మా. కోల్డ్ వాటర్ కానీ, ఐస్ వాటర్ కానీ, ఫ్రిడ్జ్ వాటర్ కానీ కాకుండా మామూలు టెంపరేచర్ ఉన్నటువంటి నీళ్ళైనా సరిపోతాయి. ఈ విధంగా ఒక 50 ml నీళ్ళు తీసుకున్నామా, మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి చూర్ణం ఏదైతే ఉందో 5 పదార్థాలు కలిపి తయారు చేసుకున్నాం కదమ్మా. ఈ జీలకర్ర, తర్వాత సోంపు, అదేవిధంగా వాము, శొంఠి, సైంధవరణము, ఈ 5 పదార్థాలు కలిపి తయారు చేసుకున్నటువంటి చూర్ణము ఒక 1/2 టీ స్పూన్ అమ్మా, అంటే 2.5 grams. ఇది పెద్ద స్పూన్ కాబట్టి తక్కువగా అనిపిస్తుందమ్మా, చిన్న స్పూన్ అయితే సరిపోతుంది. 2.5 grams ఆ చిన్న స్పూన్లో కూడా 1/2 టీ స్పూన్ పౌడర్ అందరూ కలిపేసేయాలి. ఇంతే. 50 ml నీళ్ళు తీసుకోవాలి. ఆ 50 ml నీళ్ళలో 1/2 టీ స్పూను మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి ఈ చున్నం కలుపుకోవాలమ్మా. అంతే, చాలా సులువమ్మా. పదార్థాలు మనకు అందరికీ తెలిసినటువంటివి, ఆల్రెడీ చేసేసి పెట్టుకుంటే ఇంకా ఈజీగా ఉంటుంది. ఎగ్జాక్ట్. ఆఫీసెస్ కూడా క్యారీ చేసేసి ఎప్పుడంటే అప్పుడు కొంచెం వాటర్లో డిజాల్వ్ చేసుకొని తాగొచ్చమ్మా. ఎందుకంటే ఒక్కసారి మనం పౌడర్ తయారు చేసి పెట్టుకుంటే చాలా కాలం పాటు నిల్వ ఉంటుంది కాబట్టి 2 monthsకి ఒకసారి అలా తయారు చేసుకుని సరిపోతుంది. ఒకవేళ ఈ లోపు అయిపోతే వెంటనే తయారు చేసుకోవచ్చు, లేకపోతే మాక్సిమం 2 months వరకు నిల్వ ఉంచుకొని తర్వాత మళ్ళీ డిస్కార్డ్ చేసి మళ్ళీ ఫ్రెష్గా తయారు చేసుకొని వాడుకోవచ్చుమా. కాబట్టి మనం ఆఫీసులకి వెళ్ళినా, ఏదైనా పని మీద ఉన్నా, జర్నీలో ఉన్నా, ఇంకో చోటుకి వెళ్ళినా, బిజీ షెడ్యూల్స్ ఉంటాయి కదమ్మా. అలాంటప్పుడు మరి అప్పుడప్పుడు ఇవన్నీ కలుపుకోవడం సాధ్యం కాదు కాబట్టి ఒకేసారి మన పౌడర్ తయారు చేసి పెట్టుకొని ఒక సీసాలో పెట్టుకొని ఆ సీసా మనతో పాటు తీసుకెళ్తుంటే ఎక్కడున్నా ఆహారం తర్వాత ఈ పద్ధతిలో తీసుకోవడం వల్ల చాలా అద్భుతంగా అమ్మా, తీసుకున్నటువంటి ఫస్ట్ డోసులోనే దీని ప్రభావం కనిపిస్తుందమ్మా. చూడండి, బ్రహ్మాండమైనటువంటి గ్యాస్ట్రిక్ ట్రబుల్ తగ్గించేటువంటి పానీయం రెడీ అయిపోయిందమ్మా. ఓకే. జనరల్గా మన డే టు డే లైఫ్లో కూడా చాలా హెక్టిక్ ఉంటాం కాబట్టి ప్రతిరోజు ఇలా ఈ పౌడర్ని తయారు చేసుకోవడం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఒక్కసారి మనం ప్రీమిక్స్గా చేసుకున్నా కానీ అది చిన్న బాక్స్లో క్యారీ చేసిన ఆఫీసెస్లో కూడా ఈజీగా మనం వాటర్లో డిజాల్వ్ చేసుకొని తాగేయచ్చు. గ్యాస్ట్రిక్ సమస్య వల్ల ఎన్నో ఫ్యామిలీస్ నడి రోడ్డున పడ్డ సిచ్యువేషన్స్ కూడా మనం చూసాం. ఎందుకంటే ఒక్కసారిగా హార్ట్ అటాక్ వచ్చి ఇంట్లో ఎవరైనా చనిపోయినప్పుడు ఆ సిచ్యువేషన్స్ కూడా చాలా ఫేస్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ చిన్న చిన్న ఇంగ్రీడియంట్స్ యూస్ చేసి వీటి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా రావు కాబట్టి చక్కగా ఇది మనం ఎవరైనా సరే తీసుకోవచ్చు. అండ్ ఇందులో ఎలాంటి షుగర్ పేషెంట్స్ అవాయిడ్ చేయాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా లేవు కాబట్టి తక్కువ క్వాంటిటీలో తీసుకుంటే చాలా మంచిది. గ్యాస్ నుంచి కూడా విముక్తి పొందొచ్చు. ఇక్కడ మరొక విషయం కూడా చెప్పాలమ్మా, ఈ ప్రేక్షకుల్లో ఉరుకుల పరుగుల జీవితం అని చెప్పి చెప్పుకున్నాం కదమ్మా. కాబట్టి ఈ పద్ధతిలో సపరేట్గా చూర్ణాలు కలిపి తయారు చేసుకోవడం ఒక పద్ధతి అమ్మా. కొంతమందికి అది కూడా ఓపిక ఉండదమ్మా. మేము ప్రాక్టీస్లో చూస్తుంటాం కదమ్మా, వాళ్ళకి రెడీమేడ్ చాలా ఫాస్ట్గా కావాలి. సో ఇలాంటప్పుడు ఏం చేయాలంటమ్మా, ఈ పదార్థాలని అంటే జీలకర్ర, తర్వాత ఈ సోంపు, వాము, తర్వాత శొంఠి, తర్వాత ఈ సైంధవరణం అన్నీ కలిపేసేసి మిక్సీలో ఒక్కసారి వేసేయచ్చమ్మా. అవును, ఒకసారి అన్ని డ్రై ఐటమ్స్ కాబట్టి ఒకసారి వేసి అన్ని ఒకేసారి చేసేసి జల్లి పట్టేస్తే కూడా సరిపోతుంది తల్లి. సో ఆ విధంగా తయారు చేసేసుకొని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని మనతో పాటు తీసుకొని పోయితే ఎక్కడున్నప్పటికీ టయానికి తీసుకోవచ్చు. దీనివల్ల ఇంకోటి ఏంటంటే ఈ గ్యాస్ట్రిక్ ఈ యొక్క మెడిసిన్ యొక్క ప్రత్యేకత అంటే గ్యాస్ట్రిక్ ట్రబుల్ సంబంధించినటువంటి ఇంచుమించు అన్ని లక్షణాలు తగ్గిపోతాయమ్మా. సర్వసాధారణంగా గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనేసరికి కొంతమందిలో కొన్ని లక్షణాలు ఉంటాయి. కొంతమందికి త్రేన్పులు వస్తుంటాయి, కొంతమందికి నోట్లో నీళ్లు ఊరుతుంటాయి, కొంతమందికి కడుపులో మంటగా ఉంటుంది, కడుపు నొప్పిగా ఉంటుంది, కడుపు ఉబ్బరంగా ఉంటుంది, కొంతమందికి మోషన్స్ సరిగ్గా కావు, కొంతమందికి మోషన్స్ రోజు 3-4 సార్లు అవుతుంటాయి, కొంతమందికి అయ్యేటువంటి మోషన్స్ కూడా గట్టిగా మురిగి కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంటుంది, ఈ మోషన్లో స్మెల్ వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది, కడుపు నొప్పి వచ్చి మోషన్స్ వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా దీనివల్ల ఆకలి కాకపోవడము, జీర్ణం సరిగ్గా కాకపోవడము, ఈ ప్రభావం చేత మరి ఈ యొక్క గ్యాస్ట్రిక్ ట్రబుల్ వల్ల రకరకాల బాడీ పెయిన్స్ కూడా అంటే మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, నడుము నొప్పి, భుజం నొప్పి, తలనొప్పి, ఇలా వివిధ రకాలైన నొప్పులు, ఇలాంటి అనేక రకాలైనటువంటి నొప్పులకు కూడా ఇప్పుడు మనం వాడేటువంటి ఔషధం చాలా చక్కగా పనిచేస్తామా. కాబట్టి మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి. మనం వాడేది కేవలం గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య ఒకటే అయినప్పటికీ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలో వచ్చేటువంటి వివిధ రకాల లక్షణాలను తగ్గించడంతో పాటు వివిధ రకాలైనటువంటి వ్యాధులకు కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా రాకుండా ఉండేందుకు, వచ్చినటువంటి వ్యాధులు త్వరగా తగ్గేందుకు కూడా ఈ ఔషధంలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి రసాయన పదార్థాలు చాలా చక్కగా ఉపకరిస్తాయమ్మా. దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ అన్నీ మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కానీ నేను చెప్పేది ఏంటంటే మరి ఇలాంటి మెడిసిన్స్ అన్ని ఫ్రెష్గా తయారు చేసుకుని వాడుకోవాలమ్మా. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా మాక్సిమం ఒక 2 months కంటే ఎక్కువ నిల్వ ఉంచకూడదమ్మా. ఎక్కువ నిల్వ ఉంచకొద్దీ ఇందులో వాల్యూస్ పోతాయి కాబట్టి రిజల్ట్స్ తగ్గుతాయమ్మా. అది ఒక్కటి జాగ్రత్త పడితే సరిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. నమస్తే.